నుంచి కార్తిక్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. నమస్తే. సో వాదనలు వినడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టుకి. సో బయటకు వచ్చి ఖచ్చితంగా దీన్ని ఎండగడతాం, ఖచ్చితంగా అడ్డుకుంటాం, మేము సివిల్ సూట్ వేస్తాం అని చెప్పాడు. ముందెందుకు అవగాహన లేదు, ముందెందుకు సూట్ విషయం? ఎందుకంటే ఇది నదీ జలాల విషయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాయి. సో ఇవన్నీ ఆలోచన లేకుండా రిట్ పిటిషన్ వేసి ఈరోజు విత్డ్రాల్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటి సార్? ఈరోజు విత్డ్రా చేసుకొని ఇంకొక కేసు వేస్తామంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి గారికి అవగాహన లేదు అని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తే కేవలం రాజకీయంగా ఈ రోజు ఏదో మాట్లాడుకోవడానికి లేదా తెలంగాణ ప్రజల్ని మేము మళ్ళీ రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తామనడానికి బాగుంటుందేమో, కానీ ఉద్దేశం అది కాదు. ఎందుకంటే మనకున్న ప్రతి అంశాన్ని కూడా అక్కడ దాన్ని వాడుకోవడానికి ప్రభుత్వము అంటే ఉన్న ప్రతి అంశాన్ని కూడా తీసుకుంటారు ప్రభుత్వం. అయితే ఈ రోజు ఎక్కడ కూడా నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ కోశాన కూడా రాజీ పడడం మనం ఎక్కడ కూడా చూడట్లేదు. సో ప్రతి చోట కూడా అవసరమైన ప్రతి చోట ఎక్కడ దాని అవసరానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ముందు పెడుతుంది. అంటే బనకచెర్ల విషయంలో చూస్తే ఇచ్చంపల్లిని ముందు పెట్టినట్లుగా ప్రతి అంశాన్ని కూడా మన వాటాల్ని, మన నీటిని కాపాడుకోవడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇన్స్టెంట్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం మన వాటాల్ని దక్కించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. ఈరోజు గతంలో మాదిరిగా ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలను అసలు మిగులు జలాలు లేని దగ్గర మా దగ్గర మిగులు జలాలు ఉన్నాయి, ఈ మిగులు జలాలని మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పినటువంటి అంశాలని కూడా ఎక్కడ లేదు. అవసరమైతే మాయమాకిచ్చి మీరు ఎన్నైనా పట్టకపోండి అని చెప్పేసి మాట్లాడిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. అవును, ముందు ఇయ్యమనే చెప్పినాం మేము. అది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కదా. అట్లా ముందు ఫస్ట్ అయితే దీని సంగతి తేల్చండి అని చెప్పినాం. మనం ఏవేవో మాట్లాడుతున్నాము, పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. ఉన్నదాని ముందు మన ముందు ఉన్నటువంటి చట్టబద్ధంగా ఉన్నటువంటి విషయం పైన ముందు దీని గురించి మాట్లాడండి, దీని విషయం తేల్చండి అంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి తేల్చడానికే ధైర్యం లేదు. కాబట్టి మనం చాలా పెద్ద విషయాలు మాట్లాడడానికి ప్రయారిటీ ఇస్తున్నాం, కానీ చాలా చిన్న చిన్న విషయాల్లోనే మన నీటి వాటాల్ని మనం కాపాడుకోవడానికి, మన హక్కుల్ని మనం పొందడానికి అవకాశం ఉన్నప్పుడు ముందు దీని సంగతి తేల్చుండి తర్వాత దాని సంగతి మాట్లాడదామని చెప్పినాం. దాన్ని ఈరోజు ప్రతిపక్షాలు ఇదేదో ముఖ్యమంత్రి గారు గింతనే మాట్లాడారు, మేము ఇంకేదో చేసేసినామంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో చెప్పిన దాన్ని ప్రస్తావిస్తే లేదు కాదు కాదు అని అన్నారు. నిన్నగాక మొన్న సాక్షాత్ వాళ్ళ ఆగర్భ మిత్రుడైనటువంటి పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండి ఏమని, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది, మనకు నీళ్ళు వస్తలేవు, వాళ్ళ నీళ్ళు వాళ్ళే వాడుకుంటున్నారు అని. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 797 టీఎంసీ అంటే ఆ లెవెల్లో వాటర్ కి అవుట్ఫ్లో వీళ్ళు తీసుకోవడానికి ప్రణాళిక వేసినారు. అక్కడ వాళ్ళు అవుట్ఫ్లోకి ప్లానింగ్ చేసినారంటే లేదు కాదు కాదు అన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 800 వాటర్ లెవెల్ దగ్గరనే మనం అవుట్ఫ్లో తీసుకున్నామని చెప్పారు. ఇదంతా తప్పే కదా. మరి ఇదంతా తెలంగాణకు అన్యాయం జరిగినట్టే కదా. ఈ అన్యాయాలన్నిటిని కూడా గతంలో మేము ప్రశ్న వేసినాము. గతంలో ఇదే ఏమంటున్నా ఒకటి కార్తిక్ గారు, రిట్ పిటిషన్ వేశారు, దాన్ని విత్డ్రాల్ చేసుకున్నారు. ఇది మీరే ఆలోచించుకోండి, విత్డ్రాల్ చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అన్నది. జీవోలు ఇస్తారు, జీవోలు రద్దయితూ ఉంటాయి, రిజర్వేషన్ల విషయంలో అట్లాగే జరుగుతూ ఉంటుంది, నీళ్ళ విషయంలో ఇట్లాంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. సూట్ వేస్తే ఇది ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కాదు, మహారాష్ట్ర కర్ణాటకలో అవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో వాటి విషయంలో కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అని తెలిసిన విషయమే. బట్ ఇది కాస్త జరిగేలోపు, ఆ పుణ్యకాలం కాస్త అయిపోయేలోపు నల్లమల్ల బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నల్లమల్ల సాగర్ది, ఆ ప్రాజెక్టు పూర్తి కాదా? తెలంగాణ నదీ జలాలన్నీ మిగులు నీళ్ళు అని చెప్తున్నారు, కానీ మిగులు నీళ్ళ లెక్క తెలిసేది ఎలా? లెక్క ఎట్లా తెలుస్తుంది? 3000 టీఎంసీలు అని చెప్పేసి నోటి మాటగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, కానీ అవన్నీ వాదనలు సరికాదు, నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు కడుతున్నారు. ఈ సూటు విచారణలు జరుగుతుంటే అటు ప్రాజెక్టులు నిర్మాణాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా.
సార్ అందుకే 200% వాళ్ళ ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు జరగదు. ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకి ఇక్కడ మనము దానిపైన ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి చుక్క నీళ్లు ఇవ్వడానికి కూడా తెలంగాణ రాష్ట్రము ప్రాజెక్ట్ ఆపమని కేఆర్ఎంబి గానీ జిఆర్ఎంబి గానీ చెప్పలేదు, కేంద్రం చెప్పలేదు, కోర్టులు చెప్పలేదు. పిటిషన్ విత్డ్రాల్ చేసుకోండి అన్నారు తప్ప మీరు పనులు ఆపుకోండి అన్నటువంటి పరిస్థితి లేదు. ఈలో పనులు జరిగితే బాధ్యులు ఎవరు? సార్ ఈ రోజు పిటిషన్ విత్డ్రా చేసుకొని మేము ఇక్కడికి ఆగిపోతామని చెప్పలేదు. దాని తదనంతరం ఏంటి మా యాక్షన్ ప్లాన్ అని కూడా చెప్పినాం. కానీ గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసలు కోర్టుకు వెళ్లాల్సిన అవసరమే లేనప్పుడు కోర్టుకు ఎందుకు పోయినారు, 9 నెలలు జాప్యం ఎందుకు చేసినారు, తర్వాత మళ్ళీ ఆ కోర్టుల నుంచి కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, ఆ రోజు వీళ్ళకు లభించినటువంటి కేఆర్ఎంబి దాన్ని విత్డ్రాల్ చేసుకోండి, విత్డ్రాల్ చేసుకుంటే కేటాయింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పేసి ఆ రోజు బోర్డు చెప్తే ఆ మాట పరంగా క్లియర్ కాదు సార్, విత్డ్రా చేసుకుంటే ఇబ్బందులు రావని చెప్తే నమ్మడానికి మనం ఏం చిన్న పిల్లలం కాదు, అమాయకులం కాదు. మన చేతిలో అధికారం ఉన్నప్పుడు అవతల వాడి జుట్టు మన చేతిలో ఉన్నప్పుడే మీరు న్యాయం చేస్తలేరు. కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఏదో చేస్తామంటే ఎట్లా మీరు నమ్మి ఆ రోజు వెనక్కి వచ్చిరన్న ప్రశ్నకు ఈ రోజు వరకు కూడా సంబంధం లేదు. ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు ఏం తేలుస్తారో తేల్చండి, తేల్చిన తర్వాత నేను ఈ కేసును విత్డ్రా చేసుకుంటా అని ఆ రోజు ఎందుకు పట్టుబట్టి కూర్చోలేదు?